చాలా అవమానాలు ఇంకా అన్ని భరాయించిన తర్వాత ఆఖరికి మనకంటూ ఒక గుర్తింపు వచ్చింది. చూడండి, ఈ గుర్తింపు అనేది గూగుల్ యాడ్సెన్స్ ఒకటి, ఇంకోటి సిల్వర్ ప్లే బటన్. దీనికోసం ఒక 1 year నుంచి మేము కష్టపడ్డాం. కానీ ఎంత తెలుసు, అందరు చాలా మంది నవ్వుకున్నారు మనల్ని చూసి. అసలు ఏంది గిట్లా చెప్తున్నాడు, ఈ వీడియోలు ఏంది, అదని ఇదని. కానీ వాళ్ళందరికీ తెలియదు కదా మనం ఏం చేసినాం అనేది, ఇప్పుడు మనం సాధించింది అనేది ఏంటి కూడా వాళ్ళకి తెలియదు. ఇంకా ఆల్మోస్ట్ ఊర్లో ఎట్లుంటారు బ్రో, ఊరోళ్ళు ఎట్లుంటారు చాలా మంది దేని గురించి తీసినా, మనం తీసేది ఎక్కువ దేని గురించి, దాని గురించి, దీని గురించి మన డైలాగులు చెప్పేసరికి పాపం చాలా మంది నవ్వుకున్నారు. చాలా మంది మన దగ్గరికి వచ్చి మాటలు కూడా అన్నారు, ఏంది అసలు అది నువ్వు చదువుకున్నావు అట్లా ఇట్లా అని. కానీ మనకు నచ్చిన పనిలో మనకు నచ్చిన రూట్లో వెళ్ళాలి. కాబట్టి మనకైతే ఇప్పుడంటే ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు దీని ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఏదో ఒక రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళే స్థాయికి వస్తా. ఆ ఇంటర్వ్యూలో మాత్రం 100% ప్రతి ఒక్క నా సబ్స్క్రైబర్కి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా అక్కడ చేరి ఏదో ఒక రోజు అక్కడ దాకా కూడా వెళ్తా. అప్పుడు నా గురించి, నా విజయం గురించి విలేజ్ వాళ్ళకు కూడా తెలుస్తుందని నేను కోరుకుంటూ ఇక సెలవు. ఇంతవరకు నాకు వచ్చిన సబ్స్క్రైబర్ అయితే 170+K. కానీ ఇంతవరకు నాకంటూ ఒక గుర్తింపు అనేది లేదు. ఎందుకంటే ములుగు జిల్లాలోనే ఆల్మోస్ట్ హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ నాకు తెలిసినంత వరకు నేను, ఎందుకంటే చుట్టుపక్కల కొంచెం తెలుసుకున్నా. ఇంతవరకు అయితే ఎవరికి రాలేదు. సిల్వర్ ప్లే బటన్ కూడా ఆల్మోస్ట్ ములుగు జిల్లాలో ఒక 2-3కి వచ్చింది. అంత అరుదైన గౌరవం నాకు అమెరికా నుంచి వచ్చింది. కానీ మన దగ్గర మాత్రం ఎటువంటి గౌరవం అనేది లేదు. ఒకటి తెలియకపోవచ్చు, రెండోది ఏంటంటే మనం ఏ వీడియోలో ఫేమస్ కాలే, అంటే మన ఫేస్ ఫేమస్ కాలే. మనం చెప్పిన డైలాగులు మాత్రం ఫుల్ ఫేమస్ అయినాయి. ఆ డైలాగులు కూడా మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఓపెన్ చేసి చూడండి, అలా వస్తుంది. సిల్వర్ ప్లే బటన్, మనకైతే సిల్వర్ ప్లే బటన్, యాడ్సెన్స్ పెన్ 2 వచ్చినాయి. ఈ కాంచెల్ అయితే మనం వీడియోని కొంచెం పర్ఫెక్ట్గా తీద్దాం. కానీ ఏంటంటే మా దగ్గర మొబైల్స్ అనేది క్లారిటీగా లేక, వస్తువులు క్లారిటీ లేక వీడియోస్ అనేసి అయితే ఆగమాగం రావడం జరుగుతుంది. చూద్దాం, ముందు ముందు మనకు కూడా ఎవరన్నా ఇచ్చేది ఉంటే మంచిగానే ఇద్దాం వీడియోలో. ఒకలా ఇప్పుడైతే ఇది రావడం జరిగింది. ఇంతవరకు అమౌంట్ వచ్చేసి మనకి ఎర్నైన అమౌంట్ వచ్చేస్తే 15 రూపీస్. మనం ఫుల్ వీడియోలు అయితే ఏం పోతున్నావు, అన్ని షార్ట్స్ పోతున్నాయి. కాబట్టి 15 రూపీస్ వరకు వచ్చినాయి. ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ పడ్డట్లయితే, మంచిగా పడ్డట్లయితే మనం హెల్ప్ కూడా చేద్దాం. చాలా మంది అనాథలకు కానీ, అనాథాశ్రయాలకు, మిగతా వాటికి కూడా మనం హెల్ప్ చేద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే షేర్ చేయండి. రవాణా సౌకర్యం లేనటువంటి ప్రదేశం నుంచి ఇక్కడ దాకా ఇది రావడం అయితే నిజంగా హైలైట్ గా చెప్పవచ్చు. కానీ గుర్తింపు అనేది అయితే లభించడం లేదు. ఇంకొంచెం మేము మంచి వీడియోలు మంచిగా తీయాలనుకుని అయితే అసౌకర్యాలే ఉండేవి. అంటే మొబైల్స్ కరెక్ట్గా లేకపోవడం, కెమెరాలు లేకపోవడం, అలాగే మౌతులు ఇట్లా మాట్లాడడం ఇట్లా ఏం లేవు. ఉన్న నార్మల్ సెల్లులలో 5,000-6,000 సెల్లులలో తీసుకు ప్రతి ఒక్క న్యూ యూట్యూబర్ చెప్తాను బ్రో, నేనైతే చాలా కష్టపడ్డా ఈ 100K సబ్స్క్రైబర్ చేరుకోవడానికి, ఈ పిన్ను రావడానికి నేను చాలా కష్టపడ్డా. ఎంతమంది ఎన్ని మాటలు అన్నా ఏమన్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ కొంతమంది ఎన్ని మాటలు అన్నా కానీ కొంచెం ఎమ్మటే ఫీల్ అయ్యి చాలా మంది యూట్యూబర్స్ ఆగిపోతుంటారు. అలా మాత్రం ఆగకండి. అసలుకే ఊరి మీద కుక్కలు ఉడతాని అని మనం ఆపలేం కదా, అలాగే కొనసాగిస్తాం కదా. అలానే అనుకోండి, ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కానీ మనమైతే ముందడుగేయండి, మీరు కూడా సక్సెస్ అవుతారనేసి నేను చాలా నమ్ముతున్నా. అలాగే నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాత్రం ఫ్రీగానే ఉంటది, ఫుల్ ఎంత అంటే అంత తాగొచ్చు, మస్తు ఉంటుంది తాటికలు మాత్రం. మీరైతే ఒక్కసారి వచ్చేసి మా విలేజ్ విజిట్ చేయండి. అలాగే ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు కూడా చాలానే ఉన్నాయి, అవి కూడా మీకు చూపించడం జరుగుతుంది. జీవితంలో ఒక కళ అయితే మనం అనుకున్న కళ అయితే సాధ్యమైంది. అలాగే నెక్స్ట్ స్టెప్ వరకు మనం కొనసాగించడం జరుగుతుంది. ఎంతమంది ఎన్ని అవాంతరాలు వచ్చినా మాత్రం నేనైతే ఆగలేదు. ఎంతమంది నవ్వుకున్నా, ఎంతమంది తిట్టినా, ఎంతమంది హేళన చేసినా కానీ మనమైతే ముందుకు అడిగేసినాం. ఆ అడుగుకు ఒక మొదటి గుర్తింపు, మొదటి మెట్టు మాత్రం సిల్వర్ ప్లే బటన్. నెక్స్ట్ స్టెప్ కూడా మీకు చూపిస్తా. అలాగే నన్ను చాలా మంది ఆదరిస్తారని అయితే నేను అనుకుంటున్నా. ఏ వీడియోలైనా మన ఫేస్ కంటే ముఖ్యంగా మన మాటలందరికీ చేరవలసింది మనం వాయిస్ చెప్పడం జరిగింది. మనం ఎక్కడ ఉన్నా కానీ మన ఫేస్ అయితే తక్కువ చూపించడం జరిగింది. ఒకసారి చూడండి మనం సాధించిన ఘనత అనేసి అయితే. నేను ఒకటే చెప్తున్నాను న్యూ యూట్యూబర్స్ కు, ఎవరికైనా కానీ ఎంతమంది ఎన్ని చేసినా కానీ మీరు మాత్రం లొంగకుండి ఆ ప్రభులకు పోకండి. నాకైతే చాలా మంది అయితే నీ ఛానల్ అమ్ముతామని కూడా చెప్తున్నారు బ్రో. కానీ నేను ఇంత కష్టపడి చేసి ఛానల్ అమ్మడానికి అయితే కాదు కదా, ఇంత కష్టపడి ఇంత దూరం దగ్గర దాకా వచ్చింది. కాబట్టి ఇలా అడిగినందుకైతే నాకైతే చాలా అసలు బాధ అనిపిస్తుంది. బట్ ఏం చేయాలో అర్థమైతే లేదు. నిజంగా నేనైతే ఛానల్ అమ్మదలుచుకోలే, ఎందుకంటే ఆల్మోస్ట్ ములుగు జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్ అనుకుంటాను నాకు తెలిసినంత వరకు, ఇంత హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ తోటి అయితే. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా ప్లీజ్. ఇలాంటి ఇంకా అలాగే ఏంటంటే చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. బ్యాడ్ కామెంట్స్ ఏంటంటే ఖాళీగా ఉన్నోళ్ళు కాదు, ఒకసారి టాలెంట్ అనేది మీరు వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్లో ఉండి మీరు ఎంత సాధించడం అనేది, మీరు ఎక్కడో చేరి ఏసీ రూమ్లో వండుకొని ఏదో కామెంట్స్ పెడతామంటే సరిపోదు కదా ఇష్టం ఉన్నట్టు. మా దగ్గర ఏమంటారు అనేది, మా ప్రదేశాలలో ఏమంటారు అనేది మేము ఆ లాంగ్వేజ్లో చెప్తాం. కానీ మీ దగ్గర ఏమంటారు అనేది అయితే మనకు తెలియదు కదా. ఒక కాడ ఒకదాన్ని జింక అనొచ్చు, ఇంకో దాన్ని కొండగొర్ర అనొచ్చు, ఇంకో దాన్ని వేరే విధంగా కూడా పిలవచ్చు.
కానీ మా కాడ పిలిచేదాన్ని బట్టి నేను చెప్తాను, కానీ మీ దగ్గర ఏమంటారు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎందుకంటే ఈ ఒక్క వీడియో ఓన్లీ ములుగు జిల్లాలోనే కాకుండా ఇంకా దూరం కూడా వెళ్తుంది కదా వీడియో. ఇక్కడ నుంచి ఇప్పుడు కువైట్ పోయింది, ఈ వీడియో చూసిన ఒక వీడియో కువైట్కి పోయింది, ఒక వీడియో అమెరికా దాకా పోయింది. నిజంగా మన ఫస్ట్ వీడియో క్లిక్ అవడానికి గల కారణం ఏంటంటే మేడారం సమ్మక్క తల్లి దయ అనొచ్చు. ఆ రోజు అసలు ఏమనిపించింది తెలియదు, మేడారం అయితే పోయినాం, ఆ మేడారం పని చేసిన దాన్ని నేను పోస్ట్ చేసిన. అసలు నువ్వు ఉన్నావా అంటున్నారు ఆ వీడియోలో. నేనే పని చేసుకుంటా, నేనే వీడియో తీస్తే నేను ఎట్లా కనబడతా చెప్పండి వీడియోలో. అది అందరు గమనించాలి. అసలు చాలా మంది అయితే నువ్వు ఉన్నావా లేదా అని కూడా కామెంట్స్ వస్తాయి. ఆడ నేను ఉన్నా బ్రో, ఆ రోజు వర్క్కి వెళ్ళడం జరిగింది. మేడారం సమ్మక్క సారలమ్మ తల్లి దైవం అయితే ఆ వీడియో అయితే సక్సెస్ అయింది ఆల్మోస్ట్. అందుకే నేను సిల్వర్ ప్లే బటన్ కూడా అక్కడనే ఓపెన్ చేసిన. ఒకసారి ఆ ఫుల్ వీడియో కూడా చూడండి. సమ్మక్క తల్లి ఆశీల్